మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని స్టీల్ ఫ్యాక్టరీ కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రజా రణభేరి మోగింది. ఎంఎస్ అగర్వాల్ ప్రైవేట్ లిమిటెడ్ స్టీల్ కంపెనీ విస్తరణను వెంటనే నిలిపివేయాలని, ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ చెట్ల గౌరారం, రంగాయపల్లి గ్రామాలకు చెందిన సుమారు 400 మంది గ్రామస్తులు సోమవారం మెదక్ కలెక్టరేట్ ముట్టడించారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేంద్ర ఆధ్వర్యంలో ఈ భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. కలెక్టరేట్ ప్రధాన గేట్ వద్ద పోలీసులు బేరీని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం గ్రామస్తులు అక్కడే బైఠాయించి తీవ్ర ధర్నాకు దిగారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఒంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా ఈ కంపెనీ నుంచి వెలువడుతున్న పొగ, దుమ్ము, శబ్ద కాలుష్యంతో 2 గ్రామాల ప్రజల జీవనం నరకప్రాయంగా మారిందని ఆరోపించారు. వర్షం పడితే నల్లటి నీరు కురుస్తోందని, చెరువులు, బోర్లు కలుషితమై తాగునీటికి పనికిరాకుండా పోయాయన్నారు. మహిళలు చర్మ వ్యాధులు, పిల్లలు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కంపెనీని వెంటనే తొలగించాలని, లేదంటే 2 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేంద్ర మాట్లాడుతూ, ప్రజల మధ్య జరగాల్సిన పబ్లిక్ హీరింగ్ను పోలీసుల నీడలో నిర్వహించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. మేడం లేదు కాబట్టి మన బాధలు మరి సార్గారికి పేపర్ ప్రతి ఒక్కరికి ఇచ్చేద్దాం. వచ్చే పొగ నుంచి ప్రజలు ఎంత బాధపడుతున్నారు అనేది మా ప్రజలకు మాత్రమే తెలుసు. మేము పడుతున్న బాధ మాకు మాత్రమే తెలుసు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆవేశంతో మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఎంత ఆవేదన ఉంటే మాట్లాడుతున్నారో దయచేసి మీరు కూడా అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దోళ్ళ దాకా కూడా మాకు ర్యాషెస్ వస్తున్నాయి, చర్మ వ్యాధులు వస్తున్నాయి, ఊపిరితిత్తులలో బాధలు వస్తున్నాయి. మేము ఒక్కొక్క హాస్పిటల్కి వెళ్తే లక్షలు అవుతుంది. మేము ఎక్కడి నుంచి పెట్టుకోవాలి? వాళ్ళ కష్టం చెప్పుకుందాం, గోడు చెప్పుకుందాం, గోస చెప్పుకుందాం, మా బాధలు చెప్పుకుందాం అని వస్తే ఆ ఇబ్బందులు వినేటోళ్ళు లేరు. అందుకని ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది. అంటే కంపెనీ ఇబ్బంది ఉన్నది అని చెప్పుకోవడానికి కూడా ఈ రాష్ట్రంలో, కంపెనీతో అవస్థలు పడుతున్నామని చెప్పుకోవడానికి కూడా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. అసలు ప్రజల మాటకు విలువనే లేదు. ప్రజల కోసకు కూడా పట్టించుకున్న నాతులు లేడనేది స్పష్టమవుతా ఉంది. అందుకే ఈరోజు మరి ఉన్న అధికారులు బయటకు వచ్చి మా గోడన్న వినాలే, లేదు అంటే రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మా అక్క చెల్లెలందరూ కూడా వాళ్ళు రిప్రజెంటేషన్స్ తయారు గౌరవ కలెక్టర్ గారిని కలిసి మనోహరాబాద్ మండలంలో ఉన్న చెట్ల గౌరవరం, రంగాయపల్లి ఈ 2 గ్రామాలకు సంబంధించి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అక్కడ ఇప్పటికీ ఉన్నది. దాన్ని ఎక్స్టెన్షన్ కోసం మళ్ళీ హియరింగ్ కోసం అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం జరిగింది. దాంట్లో పోలీసులు మరి చాలామంది కూడా పహారా కాసి కూరగాయలు వండట్లేదు. ఆ పొల్యూషన్కి, ఆ శబ్ద కాలుష్యానికి పిల్లలు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. చాలామంది యూట్రస్కి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఆడపిల్లల యూట్రస్ కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అక్కడ బట్టలు ఆరేసుకుంటే కూడా ఈవినింగ్ వరకు నల్లగా అయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. కనీసం అక్కడ నీళ్లు కూడా నల్లగా వచ్చే పరిస్థితి కనబడుతూ ఉంది. మిషన్ భగీరథ నీళ్లు కనుక లేకపోతే నీళ్లు తాగే పరిస్థితి కూడా కనబడతలేదు. కాబట్టి మరి అక్కడ అగర్వాల్ కంపెనీని తొలగించాలని చెప్పేసి మళ్ళీ హియరింగ్ జరిపించాలని కలెక్టర్ గారికి 10 రోజుల క్రితమే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ హియరింగ్ జరపలేదు. కాబట్టి ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకొద్దామని ఆ రోజు కేవలం బీఆర్ఎస్ పార్టీ కొంతమంది గ్రామస్తులు రావడం జరిగింది. కానీ కూడా చెరువులో పడిపోతుంది. చెరువులో వాటర్ అంతా సింక్ అవుతుంది. సింక్ అయిన వాటర్ బోర్లు వేస్తే బోర్ల ద్వారా బయటకు వస్తున్నాయి. ఆ బోర్ వాటర్తో స్నానం చేసే పరిస్థితి లేదు. ఆ బోర్ వాటర్తో వండుకునే పరిస్థితి లేదు. ఆ బోర్ వాటర్ అసలు వాడే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు మిషన్ భగీరథ వాటర్ మీద కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మిషన్ భగీరథ వాటర్ వస్తే వండుకోవాలి, స్నానం చేయాలి, పిల్లవాలి. ఆ బయట ఆరేసే పరిస్థితి లేదు. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. ఎంఎస్ అగర్వాల్ గారి ఫ్యాక్టరీ తీయాలని చెప్పేసి హియరింగ్ రోజు మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆ హియరింగ్కి రంగాయపల్లికి సంబంధించిన ప్రజలు కాలేదు. దాదాపుగా 500 మంది పోలీసులను పెట్టి పికెటింగ్ ఏర్పాటు చేసి ఆధార్ కార్డు కావాలి, మీరు పోవద్దు, ఉంటే కేసులు చేస్తాం అని చెప్పేసి బెదిరించారు. 11 మంది మీద అనవసరంగా కేసులు పెట్టారు.
11 మంది మీద కేసులు పెట్టేశారు. ఒక భయానకమైనటువంటి వాతావరణం. ఫ్రెండ్లీ పోలీస్ మెయింటైన్ చేసినటువంటి గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్. ఇప్పుడు పోలీసు వాళ్ళని పెట్టి కనీసం ఊర్లోకి వస్తే హియరింగ్ మాట్లాడనీయలేదు. కలెక్టర్ గారికి చెప్పుకుందామని వస్తే గేట్లు పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి లోపలికి పోకుండా అడ్డుకుంటున్నారు. అసలు ప్రజావాణి రద్దు చేసిండ్రు. ఎందుకు ఎంఎస్ అగర్వాల్కి ఇంత సపోర్ట్ చేస్తుందో కట్టుకొని ఉండాలంటే ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఇల్లు కట్టుకోలేని పరిస్థితి, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోలేని పరిస్థితి, ఆ అబ్బాయి పెళ్లి ఉంటే పెళ్లి చేసుకోలేని పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి పండించినటువంటి పంటలు పండిస్తామంటే కూడా ఆ వాటర్ వల్ల పంటలు కూడా వస్తలేవు. అంటే దానిలో వచ్చినటువంటి ఏదైతే క్రాప్ ఉంటుందో పాయిజన్ ఉంటుంది. కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది. వెంటనే ఎంఎస్ అగర్వాల్ కంపెనీ రిమూవ్ చేయడానికి కలెక్టర్ గారు మేడం వెంటనే రంగాయపల్లి గ్రామం నడిబొడ్డులో 2 గ్రామాల మధ్యన ఒక మంచి హియరింగ్ పెట్టండి. ప్రజల అభిప్రాయం తీసుకోండి. ప్రజలు మహిళా సోదరి మనందరికీ అదేవిధంగా ఆ గ్రామంలో వచ్చిన యువకులు, రైతులు వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే పత్రికా విలేకరులు కూడా ఇది ఆలోచించాల్సినటువంటి పరిణామం. ఇది గత 20 సంవత్సరాలుగా ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో అక్కడ డబ్బులతోనే మేనేజ్ చేసేసి ఎవరు ఆ ఫ్యాక్టరీ కోసం మాట్లాడితే వాళ్ళు కొన్ని డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు మేనేజ్ చేసేయాలి, ఆ ఫ్యాక్టరీ నడుపుకోవాలి. నెలకి 1,00,000 రోజు ఇండ్ల నుండి బొగ్గు నీళ్లు అంటే బొగ్గుతో కలిపినటువంటి పొగతో కలిపినటువంటి మంచుతో కలిపినటువంటి నీళ్ళన్నీ కూడా బయటకు వస్తాయి. అంటే నల్లటి నీళ్లు ఊరు నిండా కాలువలు మారుతాయి. అంటే ఊరి నిండా యాష్ వస్తుంది, బట్టలు ఆరేసుకునే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మహిళలందరికీ కూడా ఎక్కడ చూసినా కూడా కురుపులు ఉంటాయి. మెడ నిండా కురుపులు, కాళ్ళ మీద కురుపులు, ఈ చెస్ట్ మీద కురుపులు, ఎక్కడ చూసినా ఆరోగ్యంలో బాగా క్షీణిస్తూ ఉన్నారు. పిల్లలు చదువుకోలేని పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి రంగాయపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి యువకుడిని కూడా కలిగించండి. ప్రతి యువకుడు కూడా ఏమంటే